కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్, కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్. కాకినాడ పట్టణం స్థానిక ఎంపీ కార్యాలయంలో జరిగింది. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కార్యాలయంలో జరిగింది. మరి ఏదైతే విజయస్వామి చూస్తున్నారో వీరంతా కూడా ఆ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ యొక్క మెయింటైన్ చేస్తూ మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు అన్యోన్యంగా ఒకసారి ఏంటంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ చేసే యొక్క అరాచకాలు ఇబ్బంది అవుతున్నాయని చెప్పి అందరూ కూడా ఎంపీ నాశనం జరిగింది. మరి మనతో పాటు మానవ హక్కుల సంఘం నుంచి వచ్చే నాయకులు కొంతమంది, అదేవిధంగా ప్రెసిడెంట్లు కానివ్వండి, చాలా మంది ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మాడే ప్రయత్నం చేస్తారు. ఏం జరిగింది, ఇబ్బంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు మాడడానికి గిరిజన వార్త సార్, అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి సార్? ఆమె ఛార్జ్ తీసుకుని జూన్ 23 ఛార్జ్ తీసుకుంది. ఫస్ట్ 2 నెలలు 3 నెలలు బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి ఆమె కరప్షన్ మనం ఊహించని రీతిలో ఉంది. 4-5 సార్లు మేము జిల్లా తరపున, మా జిల్లా సంఘం తరపున, టౌన్ సంఘం తరపున వెళ్ళి ఆమెకు నచ్చ చెప్పి చూసి, అమ్మా మీరు చేసేది తప్పు తల్లి అని ఇలా నమస్కారం పెట్టి మరి చెప్పాం. మీ దిక్కున్న చోటు చెప్పుకోండి, నేను చేయాల్సింది నేను చేసుకుంటానని చెప్పేసి మమ్మల్ని బయటికి పొమ్మని చెప్పి ఒకే కంఠాభరణంగా ఆమె సమాధానం ఇవ్వగా, ఈ యొక్క డబ్బులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నదో 4 గోళ్ల మధ్య లోపల పెట్టి భయపెట్టి, మీకు పై అధికారులకు కానీ, జిల్లా నాయకులకు కానీ, పొలిటికల్ కానీ ఎవరికన్నా మీరు ఈ విషయం చెప్తే మీ మీద స్ట్రింజెంట్గా నేను యాక్షన్ తీసుకుంటాను, తీవ్రంగా ఉంటుంది, అవసరమైతే జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుందని చెప్పి మెంబర్స్ అందరినీ కూడా ఆమె భయపెట్టి అతి ఎక్కువగా, ఇంకా ఎంత ఎక్కువ అంటే ఒక షాప్ నుంచి 50,000 నుంచి 5 లక్షల దాకా ఆమె సేకరించి ఈ యొక్క మెంబర్స్ ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడున్న కార్పొరేట్ సంస్థతో మేము వ్యాపారం రెగ్యులర్ గా చేసే వ్యాపారం, జీవన ఉపాధి మాకు ఇదే కాబట్టి రెగ్యులర్ గా చేసే వ్యాపారమే చేయలేకపోతున్నాం సరిగ్గాని. ఇదే పరిస్థితి ఇంకా ఉంటే ఇంకెంతమంది ఆమె క్రైమ్ కి బలవుతారా అని మేము చాలా విధంగా ట్రై చేసాం. డిపార్ట్మెంట్ వారికి, పై అధికారులకి, అలాగే మన సీఎం, మన సెక్రటరేట్లని అందరికీ కూడా మా గొంతు వినిపించాలన్న ఉద్దేశంతో ఈరోజు మన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి దగ్గరికి చేరామండి. కాకినాడలో మొత్తం 300 పైగా మెడికల్ షాప్ ఓనర్స్ అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. అందరూ షాపులు కట్టేసి గురువు గారికి, మన నాయకులకి ఈ యొక్క సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో అందరూ షాపులు కట్టేసి ముందుకు రావడం జరిగింది. మా ప్రజలకి మందులు అందని అసౌకర్యానికి మేము మనస్ఫూర్తిగా చింతిస్తూ మిమ్మల్ని అందరినీ క్షమాపణ కోరుతూ, ఒక జిల్లా అధ్యక్షుడిగా మా యొక్క ఆవేదన మీకు తెలియాలన్న ఉద్దేశంతోనే మేము రోడ్డు ఎక్కాం తప్ప డిపార్ట్మెంట్కి కానీ ఏ అధికారికి కానీ మేము ఎగనెస్ట్ కాదు. అక్కడ జరిగే ప్రక్రియకు మాత్రమే మేము ఎగనెస్ట్ అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ అధికారికి మేము వ్యతిరేకత కాదు, జరిగే కార్యకలాపాలకి మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని నమ్ముకొని కూడా వేల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకూడదు చెప్పి ఇక్కడ జిల్లా అధ్యక్షులు చెప్తున్నారు. మనతో పాటు మానవ హక్కుల చట్టంలో నిన్న ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి హబీబ్ మనతో ఉన్నారు. వారితో కూడా మాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, ఈ రోజు ఇంతమంది గలవిప్పి మీ ఎంపీ గారు ఆఫీస్కి ఆశ్రయం జరిగింది. అసలు ఏ రకంగా ఎంపీ గారి మీద స్టాండ్ తీసుకోబోతున్నారు, మీ సమాధానం ఏంటండి? ఓకే అండి, దాదాపు గత 2 రోజులుగా ఇది మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ దృష్టికి, అట్లానే మా జనసేన టీంకి ఈ ప్రాబ్లం అరైజ్ చేయడం జరిగిందండి. మెడికల్ అసోసియేషన్ వారు, మిత్రులంతా కూడా వచ్చి చెప్పడం జరిగింది. దాదాపు వీళ్ళు రిప్రజెంటేషన్స్ ఇవ్వాల్సిన ప్రతి చోట కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలుకొని సెక్రటరేట్ వరకు కూడా ఇవాళ అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అయితే వీళ్ళ భయం ఏంటంటే 450 మంది మేమంతా కూడా ఒక మంచి ఉద్దేశంతో కాకినాడ జిల్లాలోని అందరూ కూడా మెడికల్ అసోసియేషన్ ఫామ్ అయి చాలా నిబద్ధతతో పనిచేస్తుంటే ఈవిడ ఆకృత్యాలు చాలా దారుణంగా ఉంటున్నాయి. షేక్ పర్వీనా సుల్తానా గారు ఈవిడ డ్రగ్ ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకొని
దాదాపు 10 నెలలు కావస్తుంది. ఈ 10 నెలల కాలంలో మేము షాపులు మూసేసి మేము ఈ జిల్లా నుంచి వెళ్ళిపోతాం బాబు అని చెప్పేసి ఏడుపులండి. కొందరైతే మేము పస్తులు తాకట్టు పెట్టి ఈవిడికి డబ్బులు కడుతున్నామండి అని చెప్పేసి చెప్తున్నారండి. ఇటువంటి అంటే మా పవన్ కళ్యాణ్ గారు, మా నాయకులు ఈ జిల్లాలో నాయకులుగా ఉంటూ ఇటువంటి వారు ఇక్కడ ఇలా రాజ్యం ఏలుతున్నారు అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయాన్ని. ఈ విషయాన్ని, సదరు విషయాన్ని మేము మా నాయకులు తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు, మా గౌరవ ఎంపీ గారికి తెలియపరచడం జరిగింది. నిన్న ఇమీడియట్లీ ఆయన యొక్క నిబద్ధత ఏంటంటే రాత్రి 2:30 గంటలకు ఫోన్ కాల్ చేసి వీళ్ళందరికీ మనం న్యాయం చేద్దాం, పొద్దున్న 10 కల్లా వీళ్ళందరినీ కూడా అసోసియేషన్ సభ్యులందరినీ రమ్మనండి అని చెప్పడం జరిగిందండి. మా నాయకులు ఒకటే మాట చెప్తున్నారు, ఎవరున్నా లేకపోయినా ఈ జనసేన ఉంటుంది, మేము ముందుండి మీ అందరికి న్యాయం చేస్తామని ముక్తకంఠంగా చెప్పారండి మా నాయకులు. సరే, మనతో పాటు ఐఎంఏ స్టేట్ సెక్రటరీ డాక్టర్ గారు మనతో ఉన్నారు. మరి వాటి కూడా మాట్లాడలేదు సార్. చెప్పండి సార్, ఇంతమంది ఈ రోజు గమనింపి ఇక్కడికి వచ్చారు, మీరు కూడా జనసేన ప్రధాన పాత్ర పోషిస్తున్న తరుణంలో దీన్ని ఎలా మీరు అరికట్టగలుగుతారని సమాధానం చెప్పండి సార్. సార్, ఇది కేవలం జనసేన పార్టీ ఒకటే కాదండి, జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఎంపీ గారు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రాబ్లంలో. కోవిడ్ లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైనా ఓపెన్ చేసి ఉన్నాయంటే అవి కేవలం హాస్పిటల్స్, మెడికల్ షాపులు మాత్రమే. వాళ్ళ ప్రాణాలకు తెగించి ఆ రోజు ప్రజల కోసం అని చెప్పినట్టు కష్టపడ్డారు. ఈ రోజు ఉదయం నుంచి కాకినాడలో మెడికల్ షాప్స్ క్లోజ్ అయినాయి అంటే వాళ్ళు ఎంత బాధపడితే కానీ ఆ పని చేయరండి. వాళ్ళకి తెలుసు మనిషి యొక్క ప్రాణం ఎంత విలువైంది అనేటువంటిది. మనిషి ప్రాణం విలువైనది అని తెలిసి కూడా వాళ్ళకి జీవనాధారమైనటువంటి షాపులు క్లోజ్ చేసి వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అన్యాయాలని ఆపమని చెప్పని, బాబు అని చెప్పని గత వారం రోజుల నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి మొత్తం హై లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఏసీబీకి కానివ్వండి, లోకేష్ గారికి కానివ్వండి, చంద్రబాబు గారికి కానివ్వండి, ప్రతి పేషీకి కూడాను వాళ్ళందరూ కూడా వాళ్ళ అర్జీలు ఇచ్చారు. ఈ చేసేటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు చిన్న చిన్న తప్పులు లేదంటే చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఉంటే కనుక వాటికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ఏం కాదనట్లేదండి. వాళ్ళందరూ కూడా రెడీగానే ఉన్నారు. ఎటువంటి వైలేషన్స్ ఉన్నా కానీ దాని ప్రకారం తీసుకోవచ్చు. కానీ వాళ్ళని బెదిరించి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, లేదంటే మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తాం, లైఫ్ టైం అందులో లోపలేస్తాం అని చెప్పినటువంటి విధంగా బెదిరింపులు అనేటువంటివి చేసి వాళ్ళందరినీ భయక్రాంతం చేసి వాళ్ళందరూ కనుక లంచాలు ఇవ్వకపోతే కనుక మీకు బతుకు తెరువు లేదు అన్న విధంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈ రోజున తీసుకొస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. గత 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా నేను కాకినాడలో మధ్యాహ్నం 2 గంటల నుంచి డబ్బులు ఇచ్చిన వాళ్ళని అందరినీ కాకేసి నేను ఏ విధమైన రూపాయి ఇవ్వలేదు మీరు అని చెప్పి బలవంతంగా 4 గోళ్ల మయాన్ని సంతకం తీసుకోవడం జరిగిందండి. కొంతమంది పెట్టారు, కొంతమంది పెట్టలేదు. ఇంత బలవంతం 4 గోళ్ల మయాన్ని జరుగుతుంది కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను. అది ఈవెన్ మీరైనా మేమైనా 4 గోళ్ల మయాన్ని ఒక అధికారి భయపెడితే ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు. తీసుకోలేదని మీరు సంతకాలు పెట్టుకున్నారని చెప్తున్నారా? మీరు లంచం తీసుకోలేదని బలవంతంగా సంతకాలు తీసుకున్నారు మా కెమిస్ట్రీ దగ్గర నుంచి భయపెట్టి. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం భయభ్రాంతులు గురి చేసి మేము ఎవరితో లంచాలు తీసుకోవాలని చెప్పి బలవంతంగా 4 గోళ్ల మధ్య సంతకాలు తీసుకుని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ఎలా అని చెప్పింది డాక్టర్ గారి మాటలో, ఈ కరోనా టైంలో కూడా మెడికల్ షాపులు మూతపడలేదు. బట్ ఈ రోజు మెడికల్ షాపులు మూతపడి వాళ్ళు పొట్ట పట్టుకుని వచ్చారంటే ఎంత అకృత్యం జరుగుతుందో వాళ్ళు తెలియజేసిన పరిస్థితి చేశారు. మనతో పాటు హ్యూమన్ రైట్స్ మనుషులు కూడా దీని మీద ఖచ్చితంగా చర్య చెప్తున్నారు. అదే విధంగా కాకినాడ ఎంపీ ఉదయ్ విషయంలో కూడా స్ట్రాంగ్ గా తీసుకొని ఖచ్చితంగా దీని మీద తగు చర్యలు తీసుకుని చెప్తారు. ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ వీరబాబుతో సాగర్, 7 టైమ్ న్యూస్, కాకినాడ నుంచి.